టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ డెంగ్యూ జ్వరంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం గురించి అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కింగ్డమ్ చిత్రం విడుదలకు ముందు ఈ విషాదకర వార్త వచ్చింది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఆస్పత్రిపాలయ్యాడు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయానికి తెలిసిన అభిమానులు ఆయన వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కొత్త చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూలై 31న రిలీజ్ కానుంది. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూనర్ 4 సినిమాస్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మరోవైపు విజయ్కు బాలీవుడ్ మూవీలో విలన్గా నటించే ఆఫర్ వచ్చింది. రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న డాన్ 3 చిత్రంలో విలన్ పాత్ర కోసం రౌడీ హీరోను సంప్రదించారు. అయితే ఈ ఆఫర్కు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. చదవండి. థగ్ లైఫ్. ఈ సినిమా ఎందుకు చేశావని తిట్టారు. బాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కింగ్డమ్ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నారు. బాలీవుడ్ ప్రవేశం గురించి వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.